స్పెషల్ గోంగూర పప్పు, అది కూడా క్యాటరింగ్ స్టైల్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. గోంగూర పప్పు అంటే ఇష్టమేనా? భలేవారండి, తెలుగు వాళ్ళు అయ్యి ఉండి మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారా అని ఖచ్చితంగా అంటారు కదా. పుల్ల పుల్లగా కారం కారంగా గోంగూర పప్పు, మంచి కాచిన నెయ్యి, ఇంకా కాస్తంత ఆవకాయ పచ్చడి, ఇంకేం కావాలి చెప్పండి? హ్యాపీగా మంచిగా లంచ్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా. అఫ్ కోర్స్ అప్పడాలు వడియాలు ఉంటే ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది అనుకోండి, కానీ ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. మీకైతే ఇలాంటి కాంబినేషన్ ఇష్టమేనా? ఇష్టమైతే ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి. గోంగూర పప్పు ఎప్పుడు చేసినా కూడా టేస్టీగా రావాలి అనుకుంటే ముందుగా మీరు ఎంచుకోవాల్సిన గోంగూర పుల్ల పుల్లగా ఉండాలి. కాడలు ఎర్రగా ఉంటాయి. మరీ లేత ఆకుని తీసుకున్నా కూడా బాగోదు, మరీ ముదురు ఆకు తీసుకున్నా బాగోదు. ఇలాంటి ఆకుని చక్కగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు కందిపప్పుని అరగంట పాటు చక్కగా కడిగి నానబెట్టేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, 4-5 పచ్చిమిరపకాయలని కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో నేను చేసుకుంటున్నాను. మీరు విడిగా వండుకోవాలనుకుంటే గోంగూరని ముందుగా ఉడికించుకొని పప్పులో ఉడికించి అప్పుడు కలుపుకోవాలి. నేనైతే మొత్తం అన్ని కూడా కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న గోంగూరని కూడా వేసేసుకుందాం పప్పుతో పాటు. ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకుని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అలా చేస్తే చక్కగా ఉడికిపోతుంది మన పప్పు ఇంకా ఆకుకూర. 1 కప్పు కందిపప్పు వేసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. చక్కగా 3-4 విజిల్లు లేదా 5 విజిల్లు వచ్చే వరకు చక్కగా ఉడికించేసుకోవాలి. మన ఆయుర్వేదం ప్రకారం కందిపప్పుని 4-5 గంటల పాటు నాననించి అప్పుడు ఉడికించుకుని అప్పుడు తింటే మాత్రం అరుగుదల సమస్య అనేది ఉండదంట. ఈసారి అలా ట్రై చేద్దాం. నేను వీడియో కోసం అరగంట పాటు నానబెట్టుకున్నాను. నాకు పప్పు ఎక్కువగా ఉడికితే ఇష్టం ఉండదండి. నేను 3 విజిల్స్కే ఆపేసుకున్నాను. పప్పు ఉడికిపోతుంది కానీ మ్యాష్ అయిపోయినట్టు అవ్వదన్నమాట. అలాంటప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మన అక్కడక్కడ బద్దలు తగులుతూ ఉంటుంది. సేమ్ క్యాటరింగ్ వాళ్ళు కూడా ఎక్కువ పేస్ట్ లాగా మెత్తగా చెయ్యరు, బద్దలు బద్దలుగా పప్పు తగులుతూ ఉంటుంది. చూసారా, మెత్తగా ఉడికిపోయింది కానీ పేస్ట్ అయిపోలేదు. ఇలా ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని పప్పు గుత్తుతో చక్కగా మెత్తగా మెదిపేసుకుందాము. ఇప్పుడు కాసేపు పప్పుని పక్కన పెట్టేసుకుని ప్యాన్ హీట్ చేసుకుని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ చక్కగా వేగనిచ్చి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసి లాస్ట్లో కాస్తంత ఇంగు వేసి మంచిగా వేగనిచ్చిన తర్వాత సువాసన వస్తుంది అనుకున్నప్పుడు ఆపేసుకుని వెంటనే పప్పుని వేసేసుకోవాలి. ఆ తాలింపు వాసన అంతా కూడా పప్పుకు పట్టేసి చాలా బాగుంటుందండి. చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేశారనుకోండి, తాలింపు వాసన అంతా కూడా పప్పుకు పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, అదిరిపోద్ది.